ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జెర్రిపోతుల పరశురాం మాట్లాడుతూ 1921లో ఇంపీరియల్ బ్యాంక్ కుప్పకూలినప్పుడు రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం ఇండియన్ బ్యాంకింగ్ చరిత్ర పుస్తకాన్ని వ్రాసి హిల్టన్ యాంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్ ఇవ్వడం వల్ల ఇది వాస్తవమని గ్రహించి 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళ ఆర్బీఐ ఏర్పడి 90 సంవత్సరాలు అయినా కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించకపోవడం అంటే చరిత్రను వక్రీకరించడమేనని అన్నారు. గత 8 సంవత్సరాలుగా కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని పల్లె నుండి ఢిల్లీ వరకు 4 సార్లు ప్రజా చైతన్య యాత్ర, జ్ఞాన యుద్ధ యాత్ర, ప్రజాపోరు యాత్ర, ఢిల్లీలో 18 సార్లు మహాధర్నా నిర్వహించి పార్లమెంట్లో 12 మంది పార్లమెంట్ సభ్యులు మాట్లాడటం జరిగింది. నూతన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారంలో జై భీమ్, జై అంబేద్కర్, భారత రాజ్యం వర్ధిల్లాలి అని 17 పార్లమెంట్ సభ్యులు అన్నారు. వారు ఈ అంశంపై మాట్లాడాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ సలహాదారులు ఆళ్ల రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు కంట వేణు, యజ్జల గురుమూర్తి, కొంగరపు గణపతి తదితరులు పాల్గొన్నారు. ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అండ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్, రూపాయి దాని సమస్య పరిష్కారం అనేటువంటి థీసిస్ ద్వారా భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ఏప్రిల్ 1న ఏర్పడడానికి కారకులైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని చెప్పి మా జాతీయ అధ్యక్షులు మన జెర్రిపోతుల పరశురామ గారి సారథ్యంలో మేము ఇప్పటికీ 17 సార్లు భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం జరిగింది. మేము చేసినటువంటి ఉద్యమ ఫలితంగా మరి 8 మంది ఎంపీలు పార్లమెంట్లో కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా ఎందుకంటే ఈ దేశంలో సమసమాజ నిర్మాణం కోసం మరి మానవ హక్కుల సాధన కోసం పనిచేసినటువంటి ఉద్యమకారుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా భారత రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ, సమానత్వాలు కల్పించినటువంటి ఒక గొప్ప చరిత్ర నిర్మాణం చేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అటువంటి వ్యక్తి ఫోటోను మనం వేసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడిని కూడా ఆత్మగౌరవంతో జీవించడానికి, ఆత్మగౌరవానికి ప్రతీక బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఆ మహనీయుని యొక్క ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని ఇవాళ ఐక్యరాజ్య సమితిలో వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుగుతున్నారంటే ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన యొక్క జన్మదినాన్ని వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుగుతున్నాయి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది సింబల్ ఆఫ్ క్యాస్ట్, జ్ఞానానికి ప్రతీక బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అటువంటి జ్ఞాన జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్, ఆత్మగౌరవానికి ప్రతీక బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయం కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. జై భీములు. ఈరోజు విశాఖపట్నం నగరంలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ జేరిపోతుల పరశురాం, కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు. ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ సలహాదారులు రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు ఆళ్ల రామకృష్ణ సార్, ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని గత 8 సంవత్సరాల నుండి పల్లె నుండి ఢిల్లీ వరకు ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధ యాత్ర, ప్రజాపూరి యాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, ఢిల్లీలో 18 సార్లు ధర్నా చేసి 12 మంది ఎంపీలతోని పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకోసం అనంటే మొట్టమొదట మనం వస్తు మార్పిడి చేసుకునే సమాజము అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో మార్కెట్లోకి కరెన్సీ అనేది వచ్చింది. కరెన్సీ వచ్చినప్పుడు మొట్టమొదట 1806లో
బ్రిటిష్ ప్రభుత్వం 1840లో 1843లో ప్రెసిడెన్షియల్ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినాక మొదటి స్వాతంత్ర పోరాటం, అదేవిధంగా సహాయక నిరాకరణ ఉద్యమం, అదేవిధంగా మొదటి ప్రపంచ యుద్ధం, ఈ కారణాల వల్ల ఈ దేశంలో 1,50,00,000 మంది చనిపోవడం జరిగింది. దానివల్ల ప్రాణ నష్టం జరిగింది, ఆర్థిక నష్టం జరిగింది, రూపాయి విలువ పడిపోయింది. అప్పుడు 1921లో ఈ యొక్క నష్టాన్ని పూరించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1921లో ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేసింది. ఆ యొక్క బ్యాంకు విధులు నిర్వహించడంలోనే విఫలమైంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1923లో రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అందుకోసం ఏమంటున్నామంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1949లో బ్యాంకులను జాతీయం చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా భారత ప్రభుత్వ రంగ సంస్థలలో 4 సింహాల బొమ్మను పెట్టాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అప్పుడు 1950 జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా భారత ప్రభుత్వ రంగ సంస్థలలో 4 సింహాల బొమ్మను వేయాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అప్పుడు మొట్టమొదట పాస్పోర్ట్లో వేశారు, తర్వాత కరెన్సీ నోట్ల మీద వేశారు. రానున్నటువంటి క్రమంలో మళ్ళీ స్వర్ణదేయాలి, అదేవిధంగా పార్లమెంటు బొమ్మ, జింక బొమ్మ, ఎద్దు బొమ్మ, ఏనుగు బొమ్మ, ట్రాక్టర్ బొమ్మ, మొక్కజొన్నల కంకి బొమ్మ, ఇట్లా కరెన్సీ నోట్ల మీద వేయడం అది దేశ సంస్కృతి అని మేము మురిసిపోయాం. కానీ తరువాత క్రమంలో ఏమైందంటే 1969లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి 100 సంవత్సరాలు నిండినాయని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద వేయడం జరిగింది. తరువాత మళ్ళీ మర్చిపోయారు. మళ్ళీ 1996లో పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినాక మళ్ళీ 5 రూపాయల మీద 10 రూపాయల మీద 20 రూపాయల మీద 50 రూపాయల మీద వేయడం జరిగింది. 1997లో 100 రూపాయల మీద వేయడం జరిగింది. 2000 సంవత్సరంలో 1000 రూపాయల మీద వేయడం జరిగింది. మోడీ ప్రభుత్వం వచ్చినాక 2000 రూపాయల నోటు మీద కూడా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బొమ్మ వేయడం జరిగింది. అంటే కరెన్సీ అంటే గాంధీ, గాంధీ అంటే కరెన్సీ అనేటువంటి పద్ధతిలో ఈ పాలకులు చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసం మేము అంటున్నాం. ఎందుకోసం? అసలు కరెన్సీని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. ఇండియన్ బ్యాంకింగ్ చరిత్ర రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. అదేవిధంగా రూపాయి ధర సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి బ్రిటిష్ ప్రభుత్వానికి, హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవ్వడం వల్ల ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది. కానీ చరిత్రనేమో గాంధీ అని చెప్తుంది, చరిత్రనేమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్తే కరెన్సీ నోటు మాత్రం గాంధీ అని చెప్తుంది. అందుకోసం ఏమంటున్నామంటే చరిత్ర ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. సొమ్ము ఒకరిది, సోకు ఒక్కరిది అనేటువంటి పద్ధతిలో ఉన్నది కాబట్టి మేము 18 రాష్ట్రాల్లో కమిటీలు వేసాం, 18 రాష్ట్రాల్లో మేము పర్యటన చేశాం. ముఖ్యమంత్రిని, ఆర్బీఐ గవర్నర్ను, ముఖ్యమంత్రులను కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఏమంటారు? ఇది న్యాయమైన డిమాండే అంటారు. ఆర్బీఐ గవర్నర్ కలిస్తే ఏమంటారు? ఇది తప్పేం కాదు, మేము వేస్తాం, కానీ దీని మీద ఒక సమావేశం నిర్వహించాలని చెప్పడం జరుగుతుంది. సమావేశం ఎవరు నిర్వహించాలి అంటే పాలకులు నిర్వహించాలి. ఈ పాలకులకు ఏమంటున్నామంటే మొన్న నరేంద్ర మోడీ గారు కూడా ఏం చేశారు? భారత రాజ్యాంగాన్ని మార్చినటువంటి నరేంద్ర మోడీ గారు మొన్న భారత రాజ్యాంగాన్ని తల మీద పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. అంటే రాజ్యాంగాన్ని మార్చినటువంటి మోడీ కూడా ఈరోజు ఏం చేస్తున్నాడు? భారత రాజ్యాంగం బుక్కును పట్టుకునే ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. అంటే నువ్వు పంచాయతీ నుండి పార్లమెంటు వరకు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతి కూడా ఎవరి మీద ప్రమాణం చేస్తున్నారు? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు. భారత రాజ్యాంగం అంటే ఏంటిది? అంబేద్కర్ మీదనే ప్రమాణం చేసి పరిపాలన సాగిస్తున్నటువంటి ఓ రాజ్యసభ, పార్లమెంటు
మెంబర్లారా మీరు ఖచ్చితంగా పార్లమెంట్లో మాట్లాడని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో మేము అమలాపురం ఎంపీ చింత అనురాధ గారిని కలవడం వల్ల ఆమె పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది, రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగింది. మొన్నటి ఏమని జై భీమ్ జై అంబేద్కర్ అన్నారు కదా, భారత రాజ్యాంగం వర్ధిల్లాలని పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం సందర్భంగా అన్నారు కదా, ఖచ్చితంగా మీరు ఈ అంశాన్ని లేవనెత్తాలని ఈ సందర్భంగా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద రెండోది రేపు 26 జనవరి వస్తుంది. 26 జనవరి అంటే ఏంటిది? జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా మనం జాతీయ జెండా ఎగరేస్తాం. అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖు నాడు మనం జాతీయ జెండా ఎగరేస్తాం. అంటే ఈ జాతీయ జెండా 2 సార్లు ఎగరేస్తే ఏంటంటే, మొన్న మనం ఏం చేశాం, 75 సంవత్సరాలు నిండినాయని చెప్పి ఎవరైతే దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారో, అమరులయ్యారో వాళ్ళందరూ బొమ్మలు వేసుకొని మనం స్వర్ణోత్సవాలు చేసుకున్నాం. ఇప్పుడు కూడా మేము అంటున్నాం, 75 సంవత్సరాల రాజ్యాంగ వేడుకల్ని మనం జరుపుకున్నాం కదా, ఈ సందర్భంగా ఇప్పుడైనా మేము చెప్తున్నాం, జనవరి 26వ తారీఖు నాడు గణతంత్ర రాజ్యాన్ని మనం నిర్మించుకున్నాం. సర్వసత్తాక సామ్యవాద సర్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యాన్ని మనం నిర్మించాం. దాని సందర్భంగానే మనం జాతీయ జెండా ఎగిరేస్తున్నాం. కానీ జాతీయ జెండా ఎగిరేసినప్పుడు అక్కడ అంబేద్కర్ గురించి మాట్లాడట్లేదు, అంబేద్కర్ ఫోటో పెట్టడం లేదు. మేమేమంటున్నామంటే, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ ఫోటో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కూడా ఎవరి ఫోటోలు పెట్టారంటే గాంధీ ఫోటోలు పెట్టారు. గణతంత్ర రాజ్యం వర్ధిల్లాలి అంటారు. భారత రాజ్యాంగం గురించి మనం మాట్లాడతాం. అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా ఎవరి బొమ్మ ఉండాలి? అక్కడ భారత రాజ్యాంగం అంబేద్కర్ ఫోటో తప్ప ఏ ఫోటో ఉండడానికి అవకాశం లేదని మేము జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా సర్క్యులర్ జారీ చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ పాలకులకు ఎవరి బొమ్మ పెట్టాలి, ఏం మాట్లాడాలి, జాతీయ జెండా ఎగిరేసినప్పుడు నా ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా అని మేము ప్రశ్నిస్తున్నాం. దాని మీద మేము గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని కూడా మేము అన్ని జిల్లాల కలెక్టర్లను, అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలను, ముఖ్యమంత్రిని కలిసి మెమోరాండం కూడా ఇస్తామని, మేము చేసేటువంటి న్యాయమైన డిమాండ్ సాధనలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొంచుకోవాలని, అంబేద్కర్ వాళ్ళందరూ కూడా ఐక్యంతో ఈ ఉద్యమం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకోసం అంటే చరిత్రను వక్రీకరించినటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ పెన్ను, ఈ లైట్ ని ఎవరు కనుగొన్నారంటే థామస్ పేరు చెప్తాం. అదేవిధంగా ఈ దేశానికి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని అంటే ఎవరి వల్ల అంటే దొడ్డి కుమరయ్య పేరు చెప్తాం, మలిదేశ ఉద్యమంలో శ్రీకాంతాచారి పేరు చెప్తాం. కానీ ఈ రోజు ఏమైపోయిందనంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్స్లలో ఆర్బీఐ సృష్టికర్త ఎవరంటే అంబేద్కర్ పేరు రాస్తున్నారు. కానీ కరెన్సీ నోట్ ఏమో మరి గాంధీ అంటుంది. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించేంత వరకు మేము పల్లె నుండి ఢిల్లీ దాకా ప్రజా చైతన్య రథయాత్ర మళ్ళీ చేస్తామని, మరి అందరి ఎంపీని కలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్.